హరే కృష్ణ. ఈరోజు చాలా శుభం దినము. నిన్నటి దినాన ఆ, గౌర పూర్ణిమ అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు, ఆయన ఇంకొక పేరు గౌరాంగ. ఆయన బంగారాన్ని కరగబెడితే ఏ విధమైన రంగు ఉంటుందో ఆ రంగులో ఉండేవారు. అందుకని ఆయన గౌరంగ అంటారు. ఆయన యొక్క ఆవిర్భావ దినము కాబట్టి నిన్నటి రోజున గౌర పూర్ణిమ అంటారు. ఈరోజు ఆ, ఇంకొక పండగ అన్నమాట. నిన్న గౌర పూర్ణిమ. ఈరోజు వాళ్ళ నాన్నగారు, చైతన్య మహాప్రభు వాళ్ళ నాన్నగారు పుత్రుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, ఆ, ఎన్నో సంవత్సరాలంటే వాళ్ళు ఆల్రెడీ ఎంతోమంది ఆ, ఆడపిల్లలు పుట్టిపోతారనమాట. తర్వాత విశ్వరూప, తర్వాత ఈ అబ్బాయి జన్మిస్తారనమాట. ఈ అబ్బాయి జన్మించారు. అందుకని చాలా ఆనందంతో ఆయన ఒక ఉత్సవాన్ని జరుపుతారన్నమాట. చైతన్య మహాప్రభు వాళ్ళ నాన్న పేరేంటి? జగన్నాథ మిశ్ర. ఈరోజు జగన్నాథ మిశ్రా ఉత్సవం అన్నమాట. జగన్నాథ మిశ్రా ఫెస్టివల్ అంటారు. నిన్నటి దినాన అందరూ ఉపవాసం చేస్తారు సాయంత్రం వరకు, చంద్రుడు ఉదయించే వరకు. ఈరోజు నిన్న ఉపవాసం చేశారు కాబట్టి ఈరోజు అందరికీ బిందు భోజన ప్రసాదం ఉంటుందన్నమాట. సో జగన్నాథ మిశ్రా వాళ్ళ పుత్రుడు జన్మించిన, మనం జన్మించాము అనకూడదు, ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించింది. మనం అంటే కర్మ ద్వారా మనకి కర్మ ఉంది కాబట్టి జన్మిస్తాం ఆ కర్మను అనుభవించడానికి. కానీ భగవంతుడు ఆవిర్భవిస్తారనమాట, ఆయన లీలలు చేయటానికి ఆవిర్భవిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడు కూడా ఒక వ్యక్తి ఉత్సవాన్ని జరిపారు. ఎవరు? నందమహారాజ్. నందమహారాజ్. అందుకే జన్మాష్టమి మరుసటి రోజు నందోత్సవం అని ఉంటుంది. జన్మాష్టమి రోజు అర్ధరాత్రి వరకు మనం ఉపవాసం ఉంటాం. మరుసటి రోజు ఆ బిందు భోజన ప్రసాదం ఉంటుందన్నమాట. నందమహారాజు యొక్క ఉత్సవాన్ని ఆ విధంగా గత క్లాసులో కూడా మనం చైతన్య మహాప్రభు గురించి చర్చించాం. గత క్లాసులో ఒకసారి ఏం చర్చించామో చూసి ఈరోజు క్లాస్కి మనం చూద్దాం. గత క్లాసులో మనం చూసాం ఎలాగైతే ఆయన ఒక స్కూల్ని ప్రారంభించారన్నమాట. ఆ విధంగా స్కూల్ను ప్రారంభించి పిల్లలకి వ్యాకరణం నేర్పటం ఇవన్నీ చేసేవారు. ఆ సమయంలో చాలామంది నాస్తికులు ఈ భక్తులని దూషించేవాళ్ళు అనమాట. ఎందుకు వీళ్ళు పెద్ద పెద్దగా జపం చేస్తున్నారు, మనసులో చేసుకోవచ్చు కదా, పెద్ద పెద్దగా కీర్తన చేయాల్సిన అవసరం ఏంది, దేవుడు పడుకొని ఉన్నారు, ఆయన నిద్ర లేపుతున్నారు, చతుర్మాసంలో ఆయన యోగ నిద్రలో ఉంటే ఆయన లేపుతున్నారు. ఈ విధంగా రకరకాలుగా చాలామంది తక్కువ భక్తులు ఉండేవారు అన్నమాట ఆ సమయంలో. అప్పుడు అద్వైతాచార్య చెబుతారన్నమాట, నేను భగవంతుణ్ణి ఆవిర్భవించే విధంగా చేస్తాను, అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటానని చెబుతారనమాట. ఆల్రెడీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు, కాకపోతే యోగమాయ వల్ల వీళ్ళందరికీ అర్థం కావట్లేదు అనమాట. యోగమాయ వల్ల వాళ్ళందరూ ఈయన భగవంతుడు అనుకోవట్లేదు. వాళ్ళందరూ ఈయన ఒక బ్రాహ్మణ పుత్రుడు, ఒక గొప్ప పండితుడు, ఈ విధంగా అనుకుంటున్నారు. ఇంకా ఈయన గురించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ, ఈయన భక్తుడైతే ఎంత బాగుండు అని. లేకపోతే ఇంత జ్ఞానం ఉంది, ఇంత విద్య ఉంది, భక్తి లేదు, కాబట్టి ఏం ఉపయోగం, ఇదంతా నిరుపయోగమైన పనులు చేస్తున్నాడు, ఈ భక్తి ఉంటే ఎంత బాగుండని ఈయన గురించి ప్రార్థన చేస్తున్నారు ఆ వైష్ణవులందరూ. ఈయనే సాక్షాత్ విష్ణుమూర్తి ఈ కలియుగంలో యుగధర్మాన్ని స్థాపించడం కోసం ఆవిర్భవించారని తెలియక యోగమాయ యొక్క కప్పివేయడంతో వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళ గురువు గారైన ఈశ్వరపురిని కలుస్తారు.
ఈశ్వరపురి ఒక పుస్తకాన్ని ఇచ్చి, నేను ఈ పుస్తకం రాస్తున్నాను, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే చూడమంటే మొదట నిరాకరిస్తారు. తర్వాత సరేనని చెప్పి తీసుకొని ఒక చిన్న తప్పుని ఎతుకుతారు అనమాట. కానీ ఈశ్వరపురి మరుసటి రోజు చెబుతారు అది తప్పు కాదు, అది కరెక్టే అని. ఈయన ఆ విధంగా స్వీకరిస్తారు, ఓటమిని స్వీకరిస్తారు వాళ్ళ గురువు గారి ముందు. తర్వాత ఊరిలో తిరుగుతూ ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. ఆ జ్యోతిష్యుడు ఎవరినైనా సరే కూర్చుంటే వాళ్ళ గత జన్మని చెప్పగల శక్తి ఉందన్నమాట ఆ జ్యోతిష్యుడికి. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని నా గత జన్మ చెప్పమంటే ఆయన గోపాల మంత్రాన్ని చదివి చూస్తే ఆయనకి కృష్ణుడు కనబడతారు. మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ మంత్రం చదివి కళ్ళు మూసుకుంటే మత్స్యావతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, రాముడు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఒకసారిగా కళ్ళు తెరిచేసి, ఈరోజు నా మనసు స్థిమితంగా లేదు, నేను మంత్రాన్ని సరిగా చదవలేకపోతున్నాను, మీరు వెళ్ళిపోండి, ఈరోజు మరుసటి రోజు రండి, నేను చెబుతాను మీ గత జన్మ ఏంటో అని ఆ విధంగా చెబుతాడు అన్నమాట. అక్కడ నుండి డైరెక్ట్గా శ్రీధర్ కొలవేచ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి శ్రీధర్ కొలవేచ అరటి ఆకులు, అరటికాయలు, అరటి పువ్వులు, అరటి దోణలు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు. ఆయన్ని చెబుతాడు అనమాట, ఎందుకు నువ్వు ఇంత దారిద్ర్యంలో ఉన్నావు, సరిగా తినడం లేదు, సరైన బట్టలు లేవు, దుర్గాదేవిని, చండీదేవిని పూజించవచ్చు కదా, నీకు మంచిగా అన్ని సౌకర్యాలు దొరుకుతాయి, ఎందుకు నువ్వు ఈ గంగాదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తున్నావని చెబుతారనమాట. శ్రీధర కొలవేచి చెబుతారు, ఎవరి కర్మ ప్రకారం వాళ్ళకి ఏది రావాల్సి ఉందో అది వస్తుంది, కాబట్టి మనం నేనేమి ఆకలితో అలమటించడం లేదు, నేను తింటున్నాను, నాకు బట్టలు కూడా ఉన్నాయి కట్టుకోవటానికి, ఈ విధంగా చెబుతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెబుతారనమాట, నీ దగ్గర ఎంతో గొప్ప ధనం ఉంది, నువ్వు దాచిపెడుతున్నావు ప్రపంచానికి చూయించకుండా, అది నేను ఒకరోజు చూపిస్తాను అంటే భక్తి గురించి అన్నమాట, ఆయన భక్తి గురించి చెబుతున్నారు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత నవద్వీప గ్రామంలోకి ఒక గొప్ప పండితుడు వస్తాడనమాట. ఆయన పేరు కేశవ కాశ్మీరి. కేశవ కాశ్మీరి అని చెప్పి కాశ్మీర్ దేశం నుండి వస్తాడనమాట. కాశ్మీర్ దేశం నుండి వచ్చి ఆయన ఎంత గొప్ప పండితుడంటే అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాల్లో తిరిగాడనమాట. ద్రవిడ రాజ్యం, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, అప్పట్లో వేరు వేరు పేర్లతో పిలిచేవాళ్ళు. ఈ ప్రదేశాలన్నీ కూడా తిరిగి ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి, అక్కడున్న పండితులందరినీ ఆ విధంగా ఎంతో గర్వంతో తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఆయన పేరు కేశవ కాశ్మీరి. ఆయన పేరు కేశవ, ఇంటి పేరు లేకపోతే ఊరు ప్రకారం వచ్చిందో తెలియదు, కాశ్మీరి అనేవాళ్ళు అనమాట. అందరికి తెలుసు అన్నమాట ఆయన ఎంతో బుద్ధిమంతుడు. ఎంతో బుద్ధిమంతుడంటే లక్షణాలు గలవాడని కాదు, ఎంతో బుద్ధి గలవాడు, చాలా తెలివి గలవాడు అన్నమాట. ఆయన్ని ఎవరు ఓడించడం అంత సులభం కాదన్నమాట. అటువంటి సమయంలో ఆయన వచ్చారనమాట, ఈ నవద్వీప్కి వచ్చారు. ఈ నవద్వీప్కి ఇక్కడ కూడా, ఈ నవద్వీపులో కూడా ఎంతో పేరుంటుంది. నవద్వీప్కి అందరూ వచ్చి చదువుకునే వాళ్ళు అన్నమాట. ఈ నవద్వీప్ అనేది విద్యకి మారు పేరు. ఎంతోమంది ఈ నవద్వీపానికి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా చదువుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా అక్కడ ఎంతోమంది పండితులు ఉండేవాళ్ళు నవద్వీపులో. భట్టాచార్యులు, చక్రవర్తులు, మిశ్రాలు, ఆచార్యులు, ఇట్లా వాళ్ళందరి పేర్లు అన్నమాట. అందరూ ఈ వాదోపవాదాల్లో గొప్ప వాళ్ళు అన్నమాట. ఆ విధంగా వాదోపవాదాల్లో గొప్ప వాళ్ళు అయితే వాళ్ళందరూ కాకపోతే వాళ్ళు ఈ నిమాయి పండితుని దగ్గర వాదించేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఈయన ఇంకా వాళ్ళకంటే గొప్ప పండితుడు అనమాట. కాబట్టి ఆయన్ని ఎలాగో అలాగో వాళ్ళు తప్పించుకొని తిరిగేవాళ్ళు అనమాట. ఆ సమయంలో ఈ కేశవ కాశ్మీర్ వచ్చారు అక్కడికి, నవద్వీపానికి. నవద్వీపం అంటే 9 ద్వీపాలు ఉంటాయి. ఆ మధ్యలో ద్వీపాన్ని అంతర్ద్వీపం అంటారు. దాన్నే మాయాపూర్ కూడా అంటారు. అక్కడే చైతన్య మహాప్రభు ఒక వేప చెట్టు కింద జన్మించిందనమాట.
ఆ విధంగా ఈ నవద్వీపానికి ఆ కేశవ కాశ్మీర్ వచ్చారు. ఆయన సరస్వతి భక్తుడు అన్నమాట. సరస్వతీ దేవిని రోజు పూజించేవాడు. సరస్వతిని పూజిస్తే విద్య వస్తుంది. కాబట్టి ఆమె ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఆ, ఆమెకి రోజు పూజించేవాడు. ఆ విధంగా ఆయన ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న పండితులందరినీ ఓడించడం, తర్వాత మళ్ళీ ఇంకో రాజ్యానికి వెళ్ళటం, ఆ విధంగా శాస్త్రాలన్నీ కూడా ఆయన నాలుక చివరిలో ఉండేవి అన్నమాట. అంత గొప్ప ఆ, పండితుడు. అయితే ఆ, ఆయన్ని ఓడించాలి ఇప్పుడు. ఆయన నవద్వీపానికి వచ్చారు. నవద్వీపానికి వస్తే ఆయన ఎవరు ఓడించాలి? సో ఆయన ఓడించడం అంత సులభం కాదన్నమాట. ఎందుకంటే ఆయన ప్రశ్నలే అర్థం కాదు చాలామందికి. ముందు ప్రశ్న అర్థమైతే జవాబు ఇవ్వటం గురించి ఆలోచించవచ్చు. కానీ ఆయన ప్రశ్నలే అర్థం కాదు చాలాసార్లు. నేను కూడా ఏఐసిలో ఎంటెక్ చదివేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉన్నారన్నమాట. స్టోకాస్టిక్ ప్రాసెస్ అండ్ క్యూయింగ్ థియరీ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ క్వశ్చన్ పేపర్ అర్థమయ్యేది కాదు ఆయన రాసింది. ఆ, ఇక దాని తర్వాత సంగతి ఎలాగో ఒకలాగా కష్టపడి పాస్ అయ్యానది. సో ఆ విధంగా ఈ కేశవ కాశ్మీరీ ప్రశ్నలే అర్థమయ్యేది కాదు మిగతా వాళ్ళకి. అటువంటి వ్యక్తిని ఓడించడం అంటే అంత సులభం కాదన్నమాట. ఆ విధంగా ఆయన నవద్వీపానికి ఎవరో చెప్పారనమాట, ఇట్లా నవద్వీపంలో కూడా చాలా పండితులు ఉంటారు, వాళ్ళైతే మీరు ఓడించవచ్చు అని. అప్పుడు ఆయన వస్తారనమాట. వచ్చి పెద్ద పెద్ద ఆ, ఆయన ఒకరే రారనమాట. ఆయన వెనకాల చాలా మంది ఉంటారు. మంది మార్బలంతో ఎన్నో ఏనుగులు, ఎన్నో గుర్రాలు, వాటన్నిటిని తీసుకొని వస్తాడనమాట. ఆయన దగ్గర జయపత్రాలు ఉంటాయి. ఏ రాజ్యంలో ఏ పండితుడిని ఓడించినా సరే వాళ్ళు జయపత్రం మీద సంతకం చేసేవాళ్ళు అనమాట. నేను ఈ కేశవ కాశ్మీరీ మేమిద్దరం డిబేట్లో పాల్గొన్నాం. ఈ వాదోపవాదాల్లో ఇందులో నేను ఓడిపోయాను అని చెప్పి జయపత్రం మీద సంతకం చేసేయాలి. ఆ విధంగా ఆయన ఆ జయపత్రాలు, గుర్రాలు, ఏనుగులు, మంది మార్బలం అన్నీ తీసుకొని ఈ నవద్వీపానికి వచ్చారనమాట. నవద్వీపానికి రాగానే ఇంక వీళ్ళందరూ ఆ, ఇక్కడున్న భట్టాచార్యులు, చక్రవర్తులు, మిశ్రాలు, వీళ్ళందరికీ వణుకు పుడుతుంది అన్నమాట. మనం నవద్వీప్ అంటే ఆల్రెడీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి భారతదేశంలో. ఇక్కడ విద్యకి బాగా అనువైన ప్రదేశం అని చెప్పి ఈయన వచ్చి మనందరినీ ఓడించాడు అనుకోండి, మన నవద్వీపానికి పరువు పోయిద్ది. కాబట్టి ఎవరో ఒకరు ఈయన్ని ఓడించాలి ఆ, అని అనుకుంటారనమాట. కానీ ఎవరు ఓడించేది? ఒకసారి ఒక పిల్లి ఎలుకలన్నీ చంపుతుంది అనమాట, రోజుకు ఒకదాన్ని. ఇక ఎలుకలన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఎలాగైనా సరే మనం ఈ పిల్లిని ఆ, ఆపాలి. ఆ పిల్లి కదలకుండా వస్తుంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. అదే పిల్లి మెడలో కనుక ఒక గంట కట్టామనుకోండి, అది నడుచుకుంటూ వస్తుంటే మనందరికి అర్థమైంది, టంగ్ 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 అని వస్తూ ఉంటుంది. కాబట్టి మనం అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు పిల్లి మెడలో గంట కట్టాలని. ఈ ఎలుకలన్నీ కలిసి ఇక నువ్వు వెళ్ళి కట్టు, నువ్వు వెళ్ళి కట్టు అని ఎవరు కట్టాలి ఇప్పుడు? ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ పిల్లి దగ్గరికి ముందు చచ్చిపోతారు గంట కట్టడం తర్వాత సంగతి. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ మనసులో ఉంది ఈయన మనం ఓడించాలి, కానీ ఎవరు ఓడించాలి అని చెప్పి ఎవరికి వాళ్ళే కదలకుండా కూర్చున్నారన్నమాట. ఎందుకంటే ఆయన ఓడించే శక్తి లేదు ఎవరికి. ఎందుకంటే ఆయన సరస్వతీ పుత్రుడు అన్నమాట. సరస్వతీ దేవిని రోజు పూజించి పూజించి ఎంతో ఆ, విద్యని ఆయన నాలుక మీద ఉండేదన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఆ, జనాలందరూ వచ్చి కొంతమంది ఈ నిమాయ పండితుడికి చెప్పారు. గౌరచంద్ర ఈయనకి చెప్పారన్నమాట. ఇట్లా ఆ, ఒక కేశవ కాశ్మీర్ అనే ఒక పండితుడు మన ఊరు వచ్చారు. ఆయన ఎంతో గర్వంతో జయపత్రాలు తీసుకొని వచ్చాడు అందరిని ఓడించినవి అని. అప్పుడు ఈ చైతన్య మహాప్రభు నిమాయ పండిత్ చెబుతారనమాట. భగవంతుడు ఇతరుల్లో ఏమున్నా సరే ఆయన సహిస్తాడు, కానీ గర్వం ఉంటే సహించడు అని చెబుతారన్నమాట. ఎలాగైతే ఈయన గర్వంతో రాజ్యాలన్నీ తిరుగుతున్నాడు, నా అంత పండితుడు లేడు, నా అంత తెలివి గలవాడు లేడని
అటువంటి గర్వాన్ని భగవంతుడు ఎప్పుడు సహించడు అని చెబుతారనమాట. ఆ విధంగా చెప్పి ఆ, నిజమైన ఒక చెట్టు గనక కాయలుంటే ఆ చెట్టు ఎప్పుడు వంగి ఉంటుంది. ఏమి లేని చెట్టే ఉంటుంది కదా, బాగా నిటారుగా నిలబడిద్దని చెబుతారు కాయలు లేని చెట్లు. ఆ విధంగా భగవంతుడు ఎవరిలో అయినా సరే గర్వం ఉంటే దాన్ని వెంటనే తీసేస్తాడు. ఎలాగైతే ఇంద్రుడికి గర్వం ఉందన్నమాట. మొత్తం నేనే ఈ అందరికీ వర్షాలు ఇస్తుంది, నా వల్లే అన్నీ పండుతున్నాయి, నాకు యజ్ఞాలు చేయాలి, ఈ విధంగా. ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచి ఇంద్రుడిని కాపాడారనమాట, రక్షించారు. ఆ గర్వం అనే ముసలి నుండి ఆయన కాపాడారనమాట. అదేవిధంగా ఆ, చైతన్య మహాప్రభు నిమాయ పండిత్ చెప్పారనమాట. హైహయ రాజు, నహూష మహారాజు, వేన మహారాజు, బాణ, నరకాసుర, రావణ వీళ్ళందరూ కూడా గర్వంతో ఉండేవాళ్ళు. వాళ్ళందరి గర్వాన్ని భగవంతుడు అణిచారు. హైహయ అంటే కార్తవీర్యార్జున అన్నమాట. 1000 చేతులుండే 1000 చేతులతోటి నర్మదా నది మీద డ్యామ్ కట్టేవాడు అనమాట. ఆయన స్నానం చేసి ఆ 1000 చేతులు కనుక సాశాడంటే కిందకు ఒక బొట్టు కూడా నీళ్ళు వెళ్ళవు. అంత గొప్ప ఆ, పరాక్రమవంతుడు అన్నమాట. అటువంటి హైహయ రాజుని పరశురాముడు వెళ్ళి అన్ని చేతులు నరికేసి ఆయన చంపేశారు. అలాగే నహూష రాజు, ఇంద్రుడు ఒకసారి వృత్రాసురుణ్ణి చంపినాక ఆ పాపం ఆయన వెంటబడుతూ ఉంటే ఒక సరస్సులో దాక్కుంటాడనమాట, తామర పువ్వు యొక్క దండంలో. ఆ సమయంలో నహూష మహారాజుని ఇంద్రుడుగా చేస్తారనమాట. నహూషుడు నాకు ఇంద్రుడి యొక్క సింహాసనమే కాదు, ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి కూడా కావాలి అంటాడనమాట. అని ఈ సప్త ఋషులను వెళ్ళి మీరందరూ వెళ్ళి పల్లకీలో ఆమెను తీసుకొని నన్ను తీసుకెళ్ళండి ఆమె దగ్గరికి అంటారు. మీరు మొయ్యాలి నా పల్లకీనని. వాళ్ళ పల్లకీ మోస్తూ ఉంటే సర్ప అంటే తొందరగా పదండి అంటాడు ఆ సప్త ఋషుల్ని. వాళ్ళ కోపం వచ్చి నువ్వు సర్పమవు అంటారు. ఆ విధంగా ఇంద్రుడి పదవి నుండి నహూష మహారాజు ఒక పాము అయి పుట్టాడనమాట. అలాగే వేణ మహారాజు, ఈ రాజ్యంలో అందరూ నన్నే పూజించాలి, భగవంతుణ్ణి పూజించకూడదు. భగవంతుడు ఏం చేశాడు, నేను మీ అందరికి అన్నం పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది, నన్ను పూజించండి, ఈ సంకీర్తన జపం ఇవన్నీ ఆపేయండి అని మొత్తం చెప్తాడనమాట. అటువంటి వేణ మహారాజును బ్రాహ్మణులు వచ్చి మంత్రాలతోటి చంపేస్తారు. అలాగే బాణాసురుడు, నరకాసురుడు, రావణుడు వీళ్ళందరూ ఎంతో గర్వంతో ఉండేవాళ్ళు. వాళ్ళందరి యొక్క గర్వాన్ని భగవంతుడు అణిచాడు. ఆయనకి ఎవరిలో అన్న గర్వం ఉంటే నచ్చదు అని, సహించడు అని చెబుతారనమాట. ఆ విధంగా ఈ నిమాయ పండిత్ వల్ల విద్యార్థులందరికీ చెప్పి మరుసటి రోజు పొద్దునే ప్రతిరోజు ఎలాగైతే వాళ్ళు గంగా నది ఒడ్డుకెళ్ళి ఈ వ్యాకరణం నేర్చుకునేవాళ్ళు అన్నమాట. ఆ రోజు కూడా గంగా నది ఒడ్డున కూర్చుంటారు ఈ నిమాయి పండిత్. ఆయన చుట్టూతో ఈ పిల్లలందరూ కూర్చుంటారు అనమాట వ్యాకరణం నేర్చుకోవడానికి. ఎలాగైతే భగవంతుడు ఈ నిమాయి పండిత్ అనుకుంటారు అనమాట, ఈ కేశవ కాశ్మీరీని ఛాలెంజ్కి పిలిచి రా, నేను నీతోటి వాదోపవాదాలు చేసి నేను ఓడిస్తానని చెప్పి ఒక పెద్ద స్టేజ్ కట్టించి స్టేజ్ మీద ఇద్దరు కూర్చొని ఈయన ప్రశ్నలు అడిగి ఆయన జవాబు చెప్పి, ఆయన ప్రశ్నలు అడిగి ఈయన జవాబు చెప్పి చివరికి ఓడించారనుకోండి. ఆ విధంగా అందరి ముందు అప్పుడు ఆయనకి ఆ, అప్రతిష్ట అవుతుంది. ఈ కేశవ కాశ్మీరి ఆల్రెడీ ఆయన ఎన్నో దేశాల్లో తిరిగి ఎంతోమందిని ఓడించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి గుర్రాలు, ఏనుగులు, ఆస్తులు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. అటువంటి వ్యక్తిని అందరి ముందు ఓడించానంటే ఆయనకి అది చావుతో, మరణంతో సమానం. కాబట్టి మా ఆయన మృత్యువు కారణం కాకూడదు. ఎవరికైనా సరే బాగా గౌరవించదగిన వ్యక్తిని అవమానిస్తే అది మృత్యువుతో సమానం అన్నమాట. అందుకే ఆ, ఆ, కృష్ణుడు చెబుతారు అనమాట, అర్జునుడు నేను యుద్ధం చేయనంటే అప్పుడు కృష్ణుడు చెబుతారు నువ్వు యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు కనుక యుద్ధం చేయకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నువ్వు భయపడి చేయట్లేదు అనుకుంటారు, అంతేగాని నువ్వు వాళ్ళ మీద దయతోటి చేయట్లేదు అని ఎవరు అనుకోరు. కాబట్టి యుద్ధం చెయ్యి. సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే.
ఎవరికైతే గౌరవించబడ్డాడో అటువంటి వ్యక్తికి అకీర్తి అనేది మరణంతో సమానం. ఈ విధంగా చెబుతారనమాట. అందుకే ఆ, ఇక్కడ నిమాయి పండిత్ అనుకుంటారనమాట, ఆయన అందరి ముందు కనుక ఓడించానంటే ఆయనకు అది మృత్యువుతో సమానం. అలాగే జనాలందరూ ఆయన మీద పడి ఆయన ఆస్తులు ఇవన్నిటిని దోచుకుంటారు ఓడిపోయాడంటే. కాబట్టి నేను ఎవ్వరూ లేని చోటకి తీసుకెళ్ళి అక్కడ ఓడిస్తాను అని వెళ్ళి గంగా నది ఒడ్డున వాళ్ళ విద్యార్థులందరితో కూర్చొని వ్యాకరణం చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అదే సమయానికి ఈ దిగ్విజయ్ పండిత్, కేశవ్ కశ్మీరి, ఈయన్ని దిగ్విజయ్ పండిత్ కూడా అంటారనమాట. ఎందుకంటే దిక్కులన్నిటిలో అన్ని నలుగు దిక్కులకి వెళ్ళి విజయాన్ని సాధించాడు కాబట్టి దిగ్విజయ్ అంటారు. ఇక ఆయన వస్తారనమాట. ఆయన వచ్చి గంగా నది ఒడ్డు నడుస్తూ ఉంటే అప్పుడు ఈయన కనిపిస్తారనమాట. ఈ నిమాయి పండిత్ కనిపిస్తారు. ఆయన పిల్లలందరికీ వ్యాకరణం చెబుతూ ఉంటారు మధ్యలో కూర్చొని. ఇక ఈయనకు బాగా నచ్చుతాడనమాట ఈ నిమాయి పండిత్. బాగున్న ఈయన ఎవరో మంచిగా వ్యాకరణాన్ని చెబుతున్నారని, మీరేనా నిమాయి పండిత్, మీ గురించి విన్నాను ఇక్కడ నవద్వీప్లో అంటారు. అనగానే నిమాయి పండిత్ నుంచొని అవునండి నేనే ఇక్కడ ఆ, అని ఆయన్ని కూడా కూర్చోబెట్టి, మీ యొక్క గొప్పతనం విన్నాం, అన్ని దిక్కులకు వెళ్ళి ఎంతోమంది పండితుల్ని ఓడించారు, మీరెంతో జ్ఞానవంతులు, విద్యావంతులని విన్నాం. మీరు ఈ పక్కనే గంగానది ప్రవహిస్తుంది, ఈ గంగామాత మీద కొన్ని శ్లోకాలు చెప్పగలరా మీరు అంటారనమాట. అనగానే ఒక్కసారిగా కేశవ కశ్మీరి సొంతంగా రాసిన శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటారనమాట. మనం ఆల్రెడీ ఉన్న 700 శ్లోకాల భగవద్గీత నేర్చుకోవటానికే ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నించినా కానీ ఈరోజు నేర్చుకున్న శ్లోకం వచ్చే వారానికి గుర్తుండదు, తర్వాత శ్లోకం మళ్ళీ గుర్తుండదు. సో ఈ విధంగా అటువంటిది ఈయన శ్లోకాలు ఉన్న శ్లోకాలు చెప్పటం లేదు, రాసి చెబుతున్నాడు. అది రాసి చెప్పటానికి అలా కూర్చొని ఓ పేపర్ మీద రాసి ఒక 10 నిమిషాల పాటు, తర్వాత ఇదిగో కొత్తది రాశాను అని చదవటం, మళ్ళీ ఇంకో 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వు అని చెప్పి మళ్ళీ ఇంకోటి కొత్తది రాసి మళ్ళీ చదవటం, అట్లా కాదనమాట. ఆన్ ద స్పాట్ మనసులో వస్తూ ఉన్నాయి ఒక్కొక్క లైను దాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు అనమాట. అప్పటికప్పుడే అప్పటికప్పుడే రచించడం, అప్పటికప్పుడే చదవడం, ఒక మధ్యలో గ్యాప్ ఏం లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి శ్లోకం చదువుతుంటే అక్కడున్న పిల్లలు, ఈ నిమాయ పండిత్ యొక్క విద్యార్థులందరూ, వాళ్ళ నోటమ్మట మాట రాలేదన్నమాట. అందరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు, అసలు ఎవరు ఈయన, ఇంత ఒక సాధారణమైన వ్యక్తి సాధించలేరు ఇది, ఇది అసాధ్యమైనది. ఎందుకంటే 3 గంటల పాటు చెప్పాడన్నమాట ఈయన. ఒక శ్లోకం తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలా 3 గంటల తర్వాత చెప్పి ఇంకా ఆయన ఆపారనమాట. అనగానే ఈ నిమాయ పండిత్ అడుగుతారనమాట, మీరు కొన్ని ఈ శ్లోకాలను వివరిస్తారా, అలాగే ఈ శ్లోకాల్లో ఏమైనా దోషాలు ఉంటే చెబుతారా అని అడుగుతారనమాట. అనగానే ఈయన ఒక్కసారిగా చెబుతారనమాట, నా శ్లోకాల్లో దోషాలు ఉంటాయా, అది ఇప్పటి వరకు జరగలేదు. నేను ఎన్నో చోట్ల చేశాను కానీ ఇప్పటి వరకు నా శ్లోకాల్లో ఎటువంటి దోషాలు ఎవరు కనుగొనలేదు అని చెబుతారనమాట. అనగానే "ఆ, సరే నేను చెప్పేదా అంటారు. మీరు ప్రయత్నించండి" అని చెబుతాడు ఆయన. ఈయన ఒక్కసారిగా ఫలానా 77వ శ్లోకంలో ఈ పాల్ట్ ఉంది, 83వ శ్లోకంలో ఈ తప్పు ఉంది, ఈ విధంగా ఆయన ఒకసారిగా అర్థం కాదన్నమాట ఎలా ఈయనకి గుర్తున్నాయి ఇవన్నీ. నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఈయనకి నంబర్ వైజ్ కూడా గుర్తున్నాయి, ఎలా గుర్తున్నాయి అని ఆ, ఆశ్చర్యపోతే అప్పుడు ఈయన చెబుతారనమాట, భగవంతుడు మీకు ఆ శ్లోకాలు చెప్పే శక్తి ఇచ్చారు, అదే భగవంతుడు నాకు జ్ఞాపక శక్తినిచ్చారు వాటిని గుర్తుపెట్టుకోవటానికి. ఈ విధంగా చెబుతారనమాట. చెప్పి ఫలానా శ్లోకంలో మీరు భవానీ భర్తృ అనే పదాన్ని వాడారు. భవానీ భర్తృ అంటే
భవ అంటే శివుడు, భవాని అంటే శివుని యొక్క భార్య పార్వతీదేవి. భవానీ భర్తుడు అంటే పార్వతీదేవి యొక్క శివుని యొక్క భార్య యొక్క భర్త అని అన్నమాట అర్థం. పార్వతీదేవి యొక్క భర్త. ఫలానా సుబ్బయ్య ఉన్నారనుకోండి, వెంకయ్య ఎవరో ఒకరు ఒక పేరు ఉందనుకోండి, వెంకయ్య భార్య ఉన్నారు, ఆ వెంకయ్య భార్య యొక్క భర్త అని అనాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వెంకయ్య భార్య యొక్క భర్త వెంకయ్యే. అది ఎప్పుడు అనాల్సి వచ్చేది, వెంకయ్య భార్య యొక్క భర్త అని. ఒకవేళ ఆ వెంకయ్య భార్యకి ఇంకొక భర్త ఎవరన్నా ఉంటే ఓన్లీ ఆ సమయంలో అనాల్సి వచ్చింది అనమాట ఆ విధంగా. కాబట్టి ఏం చెబుతారనమాట, ఆ భవానీ భర్తృ పార్వతీదేవి యొక్క భర్త అంటున్నావు, శివుని యొక్క భార్య యొక్క భర్త అంటున్నావు. దీని అర్థం ఏంటంటే భవానీకి ఇంకొక భర్త ఉన్నాడు అనే విధంగా నీవు చెబుతున్నావు, కాబట్టి అది తప్పు అంటారనమాట. ఈయనకి అర్థమైంది, కేశవ కాశ్మీరికి. ఆయన పండితుడే కదా, ఆయనకు ఒకసారిగా అందులో ఏమి తప్పు ఉందో అర్థమైంది. అలా కొన్ని తప్పులు చూపిస్తారనమాట. చూపించగానే ఈ కేశవ కాశ్మీరికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. ఏం జరుగుతుందో అర్థం కాక ఇక నా చుట్టుపక్కల ఉన్న పిల్లవాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఈ నిమాయ పండిత్ యొక్క విద్యార్థులు వెంటనే నిమాయ పండిత్ వాళ్ళందరిని ఆపుతారనమాట. అలా నవ్వకూడదు, నవ్వటం తప్పు. ఎందుకంటే నిమాయ పండిత్ ఆయన్ని ఓడించాడు కానీ ఆయన్ని అవమానించలేదన్నమాట. ఓడించడం ఒకటే కానీ అవమానించకూడదు. ఆ విధంగా అందరూ నవ్వొద్దని చెబుతారనమాట. నవ్వొద్దని చెప్పగానే ఈయన ఏమి మాట్లాడలేకపోతాడు. ఏం మాట్లాడలేకపోతే అప్పుడు ఈ నిమాయ పండిత్ చెబుతారనమాట, సరే ఈ రోజుకి మీరు ఆల్రెడీ 3 గంటల పాటు ఈ శ్లోకాలు చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నారు. ఈ రోజుకి ఇంటికి వెళ్ళండి, మళ్ళీ రేపు రండి, రేపు మనం చర్చించుకుందాం. మీరు ఆల్రెడీ ఇప్పుడు చర్చించడానికి మీరు ఆల్రెడీ అలసిపోయి ఉన్నారు అని చెబుతారనమాట. అలా చెప్పగానే ఈయన వెళ్తారనమాట. ఈయన వెళ్ళి ఒక్కసారిగా సరస్వతీదేవిని పూజిస్తారనమాట. సరస్వతీదేవికి వెళ్ళి ఆయన గోడు వెళ్ళబుచ్చుకుంటాడు. అమ్మ, ప్రతిరోజు పూజిస్తున్నాను నేను, మీరు కూడా మీ యొక్క కృప ద్వారా ఎన్నో రాజ్యాల్లో ఎంతోమంది పండితుల్ని నేను ఓడించి ఈ స్థితికి వచ్చాను, ఈరోజు కూడా పూజించాను, కానీ ఎందుకు మీరు నన్ను వదిలేశారు? ఈరోజు నన్ను వదిలేశారు. మీరు వదిలేశారు కాబట్టి నేను ఆ తప్పులు చెప్పాను. భవానీ భర్తృ అనే తప్పు ఎలా చెప్పాను? మీరు కనుక నా నాలిక మీద ఉంటే అటువంటి తప్పులు దొర్లేవి కావు. మీరు మా నాలిక మీద లేరు కాబట్టి ఇలాంటి తప్పులు చేసాను నేను. ఈ విధంగా సరస్వతీదేవి ముందుకు ఆమె పటం ముందు కూర్చొని ఏడుస్తాడనమాట. ఏడ్చి 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 చివరికి నిద్రపోతాడు. ఈడ చూడొచ్చు మనం, ఈడ బెడ్ మీద పడుకొని తలగడ పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో సరస్వతీదేవి వస్తారనమాట. ఇక్కడ ఉందో చూడండి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఆ నిద్రలో ఈయనకి కలలో కనిపిస్తుంది, స్వప్నంలో కనిపించి చెబుతుందన్నమాట, ఓ కేశవ కాశ్మీరి, నీ యొక్క పూజతోటి నేను ఎంతో సంతృప్తి చెందాను కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నేను ఈరోజు నిన్ను వదిలేశానని. నేను వదిలేయలేదు. ఈరోజు నీకు పరిపూర్ణత కలిగిన రోజు. నా యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో కృష్ణుడు, ఆ కృష్ణుడే ఈ కలియుగంలో యుగధర్మాన్ని స్థాపించడానికి చైతన్య మహాప్రభుగా, నిమాయ పండితుగా ఆయన ఆవిర్భవించారు. ఆయన యొక్క దర్శనం కలిగే భాగ్యం నీకు ఈరోజు దొరికింది. కాబట్టి నువ్వు చింతించకు, నేను నిన్ను వదిలేశానని చెప్పి. యాక్చువల్గా నేను నీకు ఈరోజు నిజమైన పరిపూర్ణతను కలిగించాను. ఈ విధంగా నీకు నా యొక్క స్వామి యొక్క దర్శనం కలిగేలా చేశాను అని సరస్వతీదేవి ఆయనకు చెప్పి, నీవు లేచి వెళ్ళి ఆ నిమాయ పండితు యొక్క
శరణం తీసుకో అని కేశవ కాశ్మీరీకి స్వప్నంలో చెబుతుందన్నమాట. వెంటనే ఈయన ఒక్కసారిగా నిద్రలేస్తారన్నమాట. నిద్రలేచి వెళ్ళి ఆ, చైతన్య మహాప్రభు నిమాయ పండిత్ యొక్క శరణం తీసుకుంటారన్నమాట. ఆ విధంగా ఈ దేవతలను గనక మనం ఎప్పుడైనా పూజిస్తే వాళ్ళు పూజించ మనం ఏది కోరుకోకుండా ఉంటే జనరల్గా మనం కోరుకుంటాం. వెళ్ళి నేనే ఆ, నా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంటికాడ నుండి వెళ్ళేటప్పుడల్లా 2 కొబ్బరికాయలు కొట్టడం, గంగాదేవికి, ఆంజనేయ స్వామికి, ఇంకా నాకు ఇన్ని మార్కులు కావాలి అన్ని మార్కులు కావాలని అడగటం, దాని తర్వాత కాలేజీకి వెళ్ళటం. సో ఈ విధంగా మనం ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటాం దేవతల దగ్గరికి వెళ్ళి. ఆ విధంగా కోరుకోకుండా మనం కనుక వెళ్ళి, నాకంటే మీరు తెలివిగల్లోళ్ళు, మీరు పెద్ద పెద్ద లోకాల్లో పెద్ద పెద్ద పదవుల్ని ఆ, లో ఉన్నారు, మీకు తెలుసు, మీకు బుద్ధి ఎక్కువ ఉంది, మీకు ఏది మంచిదో ఏది చెడో మీకు తెలుసు, నాకు తెలియదు, కాబట్టి నాకు ఏది మంచో కూడా మీకే తెలుసు. నేను అనుకుంటున్నాను నాకు ఇది మంచి జరిగిద్దని చెప్పి నేను మిమ్మల్ని నుండి అది ఆశిస్తున్నాను. కానీ నాకంటే బుద్ధిశాలురు కాబట్టి మీకు తెలుసు నాకేది మంచిదో, కాబట్టి నాకు ఏది మంచిదైతే అది ఇవ్వండి అని గనక మనం ప్రార్థించామంటే ఆ దేవతలు కూడా విష్ణుమూర్తి యొక్క భక్తిని, కృష్ణుడి యొక్క భక్తిని మనకి ప్రసాదిస్తారన్నమాట. ఆ విధంగా మా గుడిలో కూడా ఒక కుటుంబం పక్కనే బాబుల్నాథ్ అని శివుని గుడికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. వెళ్ళి అది కావాలి ఇది కావాలి, ఆయన పెద్ద ప్రొఫెసర్ అయిపోయారు యూనివర్సిటీలో, వాళ్ళ భార్య కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నీ వచ్చినాయి. ఇక నుంచి అలా వెళ్ళి వెళ్ళి చివరికి ఒకరోజు వాళ్ళు ఆ, శివునికి, బాబుల్నాథుడికి చెప్పారన్నమాట, మిమ్మల్ని ఎన్నో కోరుకున్నాం అన్నీ తీర్చారు, ఇప్పుడు మీరే మాకు ఏది మంచిది అనుకుంటే అది ఇవ్వండి అని అడిగారనమాట. అలా అని దర్శనం చేసుకొని కిందకు వచ్చారు. ఒక భక్తుడు వాళ్ళకి ఒక కరపత్రం ఇచ్చారనమాట. అది ఆ, భగవద్గీత కోర్సు ఉంది గోపీనాథ మందిరంలోనే. ఆ కోర్స్ అటెండ్ అయ్యారు, తర్వాత భక్తి చేశారు, తర్వాత వాళ్ళు కౌన్సిలర్ అయ్యారనమాట. కౌన్సిలర్ అంటే మిగతా వాళ్ళను కూడా ఈ భక్తి మార్గంలో నడిపే ఆ, స్థాయికి ఆ, వెళ్ళారన్నమాట. ఆ విధంగా మనం దేవతలను గనక నిజంగా పూజిస్తే మాకు తెలియదు ఏది మంచిదో ఏది చెడో, మీకు తెలుసు, మీరు ఇవ్వండి నాకు అంటే వాళ్ళు విష్ణుమూర్తి యొక్క, కృష్ణుడి యొక్క భక్తిని ఇస్తారనమాట. ఆ విధంగా చండీదాస్ అని ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. చండీదేవిని పూజించేవాడు. వాళ్ళ అన్నయ్య ఏమో సాలగ్రామని పూజించేవారు. సాలగ్రామ్ అంటే విష్ణుమూర్తే. ఆ, మామూలుగా మనం ఏదైనా మూర్తిని తయారు చేసుకుంటే ఆ మూర్తిలో ప్రాణప్రతిష్ఠ చేయాలి. ప్రాణప్రతిష్ఠ చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చి ఆ మూర్తిలో ఉంటారు. ఆ విధంగా ఆ మూర్తికి భగవంతుడికి తేడా ఏముండదు ప్రాణప్రతిష్ఠ చేసినాక. కానీ సాలగ్రామానికి ఆ విధంగా ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన పని లేదన్నమాట. ఆ సాలగ్రామం అంటే విష్ణుమూర్తి గండకి నదిలో దొరుకుతాయి అన్నమాట. అందులో శంఖ చక్ర ముద్రలు ఉంటాయి. ఆ విధంగా ఆ సాలగ్రామాన్ని పూజించేవాడు ఈ చండీదాస్ వల్ల అన్నయ్య. కానీ ఆయన పేదవాడు. ఈ చండీదాస్ ఏమో దుర్గాదేవి యొక్క కృప వల్ల బాగా సంపన్నుడు. ఈయనకు పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో ఎన్నో రకాల పూలు ఉంటాయి. రోజు ఆ పూలు కోసుకెళ్ళి దుర్గాదేవికి రకరకాల మాలలు వేసి ఆ, కట్టేవాడు అనమాట. మాలలు కట్టి వేసేవాడు. వీళ్ళ అన్నయ్యకి ఇక పూలు ఉండవు. ఉండకపోతే సాలగ్రామం పూజిస్తూ ఉండేవాడు. రోజు ఎక్కడ ఇక్కడ వెళ్ళి కొన్ని పూలు తీసుకొచ్చి ఆ ఆ సాలగ్రామానికి పూజించేవాడు అన్నమాట. ఒకరోజు అసలు ఎక్కడ పూలు దొరకకపోతే వాళ్ళ తమ్ముడు యొక్క తోటను చూస్తాడనమాట. తోటలో ఎన్నో పూలు ఉంటాయి. ఇక ఏం అడుగుతాములే అని చెప్పి మనసులోనే ఈ పూలన్నిటినీ నేను సాలగ్రామకు అర్పిస్తున్నానని చెప్పి మనసులో ధ్యానం చేస్తాడనమాట. పూలు కోసినట్టు, ఆ పూలన్నిటిని మాలగట్టినట్టు, వాటిని సాలగ్రామం చుట్టూ పెట్టినట్టు
ఆయన ధ్యానం చేసి ఇక నా మనసులో అర్పించేస్తాడు. అర్పించేసి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి చండీదాస్ వస్తాడు. చండీదాస్ వచ్చి ఆ పూలన్నిటిని కోసుకొని, ఎందుకంటే ఈ పూలన్నిటిని ఆల్రెడీ వాళ్ళన్న సాలగ్రామానికి అర్పించాడు. ఈ చండీదాసుకు తెలియదు కదా, ఈయన వచ్చి ఆ పూలన్నిటిని కోసి మాల కట్టి దుర్గాదేవికి వేస్తారనమాట, చండీదేవికి. చండీదేవికి వేయగానే చండీదేవి ప్రసన్నమయ్యి ఆమె దర్శనమిస్తారనమాట. దర్శనం వినగానే ఈ చండీదాస్ అడుగుతారనమాట, అమ్మా ఇన్ని రోజులుగా పూజిస్తున్నాను నేను, ఈరోజు ఎందుకు మీరు నాకు దర్శనం ఇచ్చారు అనగానే ఆమె చెబుతారనమాట, ఈరోజు నీవు నాకు మహాప్రసాదాన్ని ఇచ్చావు. ఈ పూలన్నిటినీ ఆల్రెడీ విష్ణుమూర్తి యొక్క శాలగ్రామానికి అర్పించారు మీ అన్నయ్య. ఆ మహాప్రసాదాన్ని నాకు ఇచ్చేవు కాబట్టి నేను నీతోటి అత్యంత ప్రసన్నమయ్యి ఈరోజు నీకు దర్శనాన్ని ఇచ్చానని చెబుతారనమాట. ఆ విధంగా ఆ రోజు నుండి చండీదాసు కూడా ఆ, విష్ణు భక్తుడు అవుతారన్నమాట. ఈ విధంగా ఏ దేవతలకి అయినా పూజించవచ్చు. వాళ్ళ నుండి మనం ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. అలా కోరికలు కోరకుండా మీరు నాకంటే తెలివి గలవాళ్ళు, నాకు ఏది మంచిదో మీకు తెలుసు కాబట్టి నాకు అది ఇవ్వండి అని కనుక మనం ప్రార్థిస్తే వాళ్ళు వెంటనే భక్తి మార్గాన్ని ఇస్తారన్నమాట. సో ఆ విధంగా ఈ కేశవ కాశ్మీరీ కూడా సరస్వతీదేవి ఆయనను పూజించి పూజించి చివరికి సరస్వతీదేవి ఆయనకి ఆ, భగవంతుడి యొక్క దర్శనాన్ని కలిగించిందన్నమాట. ఆ విధంగా ఈ కేశవ కాశ్మీరీ నిమాయ పండిత్ చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందాడనమాట. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తున్నాను. पूरी एक तो बेड खाली गया पूरा स्कूल तो गया क्या? హరే కృష్ణ. ఈరోజు మనం ఇంకా వేరే కొత్త చాప్టర్ ఏం స్టార్ట్ చేయొద్దు. ఓకే, నిమాయ్ పండిత్ ఈరోజు ఒక పండితుడిని ఓడించారని చెప్పాం. ఆయన పేరేంటి? కాశీ కాశ్మీర్ కేశవ కాశ్మీర్. కేశవ్ కాశ్మీర్ కేశవ కాశ్మీరి. ఎవరిని పూజించేవాళ్ళు కేశవ కాశ్మీరి? సరస్వతి సరస్వతీదేవి. ఆయన ఎవరినైనా ఓడిస్తే
ఒక పత్రాన్ని తీసుకునేవాడు. ఆ పత్రం పేరేంటి? జయపత్ర. జయప్ప. ఆయన రాసిన శ్లోకాల్లో ఒక తప్పుని వెతుకుతారన్నమాట నిమాయి పండిత్. ఆ తప్పు ఏంటి? అదే ఉమ్, భవానీ 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 శివ- శి- భవానీ భద్రుక ఉమ్, భర్తృ భవానీ భర్తృ అంటే భవానీ శివుని దేవికి యొక్క ఇంకొక భార్య భర్త భర్త. ఉన్నట్లు చెప్తారు. శివుడు భార్య భర్త. శివుని భార్య యొక్క భర్త. ఆ, ఆ, శివుడు భార్య యొక్క భర్త. శివుని భార్య యొక్క భర్త అంటే రెండు శివుని విధాలుగా భార్యకి భార్య. ఇంకొక భర్త ఉన్నాడేమో అన్న మీనింగ్ వచ్చింది అన్నమాట. ఉమ్. ఆ విధంగా అదే దోషం. అర్థం తప్పు వచ్చిద్దని చెప్పి ఉమ్. చండీదాసుకి దుర్గాదేవి ఎందుకు దర్శనమిచ్చింది? ఆల్రెడీ పూలు సమర్పించాడు కదా దేవుడికి. ఉమ్, నారాయణమూర్తి నారాయణుడికి నారాయణ కలలో సమర్పించాడు కదా మనసులో. అది కలలో మాల తీసుకొచ్చి నాకేసావు కదా నాకు అని అందుకని. మహాప్రసాదం ఇచ్చారు. కలలో కలవరిచ్చాడు. మనసులో కలలో అన్ని నిర్ణయించుకున్నాడు. ఉమ్. కలలో కాదు, ధ్యానంలో. ధ్యానంలో నిర్ణయించుకుంటే అది ఆమె కృష్ణయ్యకి అర్పించాడు. ఉమ్. మాలగట్టి మాలగట్టి పుష్పాలని మాలగట్టి మాలగట్టి వేసినట్టుగా వేసినట్టు ఊహించుకున్నాడు ఆయన మనసులో. ఉమ్. ఆ మాల పార్టీ- తీసుకొచ్చి దుర్గాదేవికి ఆ పూలన్నీ మాలగట్టి దుర్గాదేవికి వేసేసరికి ఆ మహాప్రసాదం వల్ల స్వీకరించి. అందుకే జగన్నాథపురిలో కూడా వెనకాల విమలాదేవి అని ఉంటారు అనమాట. దుర్గాదేవి జగన్నాథ స్వామికి ప్రసాదం అంతా పెట్టి, ఆ ప్రసాదం అంతా తర్వాత విమలాదేవికి పెట్టి దాని తర్వాత ఆనంద బజారుకి తీసుకెళ్తారు. ఆ విమలాదేవి యొక్క కృపతోటి పుట్టిన వాడే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఆపేద్దాం.